ఒకప్పుడు టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని నిలిచారు వివి వినాయక్. చిరంజీవి, బాలయ్య, వెంకీ తదితర స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీశారు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మరోవైపు ఆయన కంబ్యాక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వివి వినాయక్. కెరీర్ ప్రారంభంలో దిల్ వంటి యూత్ఫుల్ లవ్ స్టోరీని తీసిన ఆయన ఆ తర్వాత మాస్ సినిమాలతో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత ఆ చిత్ర బృందం వారు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఆహ్వానించారు. అయితే ఆ పార్టీలో ప్రభాస్ తో పాటు రాజమౌళి కూడా చాలా నిరాశతో కనిపించారు. సాధారణంగా ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తాడు. కానీ ఆ రోజు మాత్రం డార్లింగ్ కూడా చాలా డల్ గా కనిపించాడు. అలా ఉండడానికి ప్రధాన కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి మొదట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ రావటమే. దీంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావటం ప్రారంభమైంది. దాంతో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి 2-3 రోజులు వారు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చాలా ఆనందపడ్డారు అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు వినాయక్. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ప్రభాస్ హీరోగా యోగి అనే సినిమాను తెరకెక్కించారు వివి వినాయక్. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే మాస్ ఆడియన్స్ కు మాత్రం ఈ మూవీ బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ చేసిన ఫైట్స్ ఫ్యాన్స్ ను కట్టిపడేశాయి.